నమస్తే తెలుగు ప్రజలకు బాలచంద్రతో బాత్ కహాని కార్యక్రమంలో ఈ రోజున తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు అదేవిధంగా సంగారెడ్డి నుంచి ప్రముఖ వ్యక్తి రమేష్ యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం అండి రమేష్ యాదవ్ గారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదము ముందుకు వెళ్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఎందుకు బీసీ నినాదం ముంగడికి వెళ్ళడం జరుగుతుంది? ఇంతకుముందు బీసీ వాళ్ళు లేరా? ఈ సమయంలో బీసీ నినాదం ముంగడికి ఎందుకు వెళుతుంది? ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి ఇతరుల పాలన విలువల పాలన చేశారు. ఎందుకంటే మన బీసీలు విద్యాపరంగా రాజకీయపరంగా నిలబడిపోయారు అని చెప్పి ఈ రోజు తీర్మానం వలన బీసీ కదా ఎత్తుకున్నాడు. బీసీల కోసం ఒక అన్యాయం జరుగుతుంది, విద్యాపరంగా అన్యాయం జరుగుతుంది, రాజకీయ పరంగా అన్యాయం జరుగుతుంది. ఒక లాయర్ తీసుకున్నా గానీ, ఒక పోలీసు వ్యవస్థ గానీ, అన్ని వ్యవస్థలు కూడా బీసీలు చిన్న చూపు చూస్తున్నారు. ఈ రోజు బీసీల 100 కులాలు ఉన్నాయి. ఆ కులాలు ఇప్పటికీ కొన్ని కులాలు అయితే ఇప్పటికీ అసెంబ్లీ అడుగుపెట్టింది లేదు, మరి పార్లమెంట్ అడుగుపెట్టింది లేదు. మా బీసీల ఎమ్మెల్యే కావాలి, సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలని చెప్పి తీర్మానం కొట్లాడుతుండు. మరి ఈ రోజు మరి ఈ బీసీ ఉన్నటువంటి బీసీకి అవశ్యత రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి తీర్మానం వలన అనేక సభలు ఏంటి మరి ప్రతి గ్రామంలో కూడా చేతనపరుస్తున్నటువంటి వ్యక్తి మరి తీర్మానం వలన వచ్చిన తర్వాత బీసీ ఆదాయం తీసుకున్న తర్వాత ఈ రోజు చాలా ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ మరి అక్కడ ఆంధ్ర ప్రభుత్వం కానీ చాలా రాష్ట్రాలు కూడా ఇక్కడ తెలంగాణ ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా తీర్మానం వలన గత ఒక యూట్యూబ్ ద్వారా పెట్టుకొని ఎంతో మందికి చేతనపరిచిన వ్యక్తి తీర్మానం వలన ఎన్ని యూట్యూబ్ వచ్చినాయంటే ఎంతమంది ప్రశ్నిస్తారు కేవలం తీర్మానం వలన చెప్పి అనుకుంటున్నాను. ఓకే అన్న. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా గెలిచి ఆ ప్రభుత్వం మీదనే వ్యతిరేకమైన ధోరణిలో వెళ్తున్నాడా? అంటే ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది? ఎందుకంటే ఈ రోజు బీసీలో చేసినటువంటి కులగణన కరెక్ట్ కాదని చెప్పినటువంటి వ్యక్తి తీర్మానం వలన. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ చేసినటువంటి బీసీ సర్వే ఉందో మరి ఒకరు చేసినటువంటి సర్వే కరెక్ట్ ఉందని చెప్పి మరి ఈ రోజు మరి ఒక 100 మంది టీచర్ పెట్టి ఒక స్టాఫ్ పెట్టి ఏర్పాటు చేసేసి మేము ప్రతి గ్రామంలో కూడా రాష్ట్రంలో కూడా చేసామని చెప్పిండు. అది బీసీలో ఉన్నటువంటి జనాభా కరెక్ట్ లేదని చెప్పిన వ్యక్తి తీర్మానం వలన. అందుకని చెప్పి మరి బీసీ మన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని చెప్పి తీర్మానాలను సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, తీన్మార్ మల్లన్నను సస్పెండ్ కారణం ఏంది? ముఖ్యంగా ఒక బహిరంగ సభలో మరి ఎవరో యూట్యూబ్ లో కామెంట్ పెట్టిండు, మీ బీసీలంతా మరి రెడ్డిలు వచ్చా తాగాలని చెప్పి కామెంట్ పెడితే దాని మీద స్పందించిన వ్యక్తి తీర్మానం వలన. గత 70 సంవత్సరాల నుంచి ఈ జనాభాలో ఉన్నటువంటి బీసీ ఉన్నటువంటి మా ఉచ్చ మీద తాగాలి, మీ ఉచ్చ మీద తాగాలని చెప్పి అన్నట్టు వ్యక్తి తీర్మానం వలన. ఎందుకంటే ఒక యూట్యూబ్ లా మరి మన బీసీలకి వచ్చినట్టు ఒక రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ కామెంట్ చేసిండు, దాని మీద మాట్లాడిన వ్యక్తి తీర్మానం వలన. అట్లాగే మరి మన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి వచ్చినటువంటి పథకాలు కూడా ప్రజలకు ఉండాలని చెప్పి మనం మన కొట్లాడని చెప్పి ఈ రోజు మతాలను సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, ఇందులో సస్పెండ్లో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉన్నదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మా రెడ్డిల పైన మాట్లాడుతున్నారు, రెడ్డిల కోసం అది మాట్లాడుతుందని చెప్పి మరి ఈ రోజు మనలను సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మనము ఏ గ్రామాలు చూసుకున్నా మనం ఎక్కడ చూసుకున్నా ఏ వ్యవస్థలు ఏదైతే మన ఏ వ్యవస్థ చూసుకున్నా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మన ప్రశిస్తులు ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి మండలాల్లో కూడా చేతనపరుస్తు అని చెప్పి వాళ్ళు అది మనలను సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతతో బీసీ నిదానం ఆల్రెడీ ఢిల్లీ నుంచి కదగాక ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం ఎక్కడ కొట్లాడినామో మరి ఈ రోజు కూడా బీసీ నిదానం కూడా ఆ రకంగా పార్లమెంట్ ముట్టించడం కానీ మరి అసెంబ్లీ ముట్టించడం కూడా బీసీ అందరూ ఈ రోజు చేతనపరుస్తున్నారు. మనం చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి చేసినటువంటి బీసీ నాయకులు ఒక బీజేపీ నుంచి ఒక బీసీ నాయకుడు మరి గెలవడం జరిగింది. అట్లా చూసుకుంటే తక్కువ మరి 3వ స్థానం సాధించినటువంటి బీసీ నాయకుడు బీసీ నాయకులు ఈ రోజు 3వ స్థానం కూడా వచ్చింది మనం చూసుకుంటే. అట్లాగే ఈ రోజు బీసీ నిదానం అనేది కూడా ప్రతి మేధావులే కానీ ప్రతి యువత కానీ ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి రాజకీయ పరంగా కూడా ఈ రోజు బీసీ కోసం మాట్లాడుతున్నారు. ఓకే అన్న, తెలంగాణ రాష్ట్రంలో ఓకే అన్న.